ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నారు, ఈ వీడియో చూసే సమయానికి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. తల్లి, నీ మనసులో ఉన్న ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, తనకి నీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది కావాలి, తను అతి వేగంగా మీ లైఫ్లోకి రావాలి, మీతో సంతోషంగా ఉండాలి, మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది ఇవ్వాలి, మీతో కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలా మెంటల్గా ఫిజికల్గా చాలా అంటే చాలా స్ట్రెంగ్త్తో అనుకుంటున్నారండి. అంటే వాళ్ళు మీతో కలిసి ఉండాలి, మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అని చెప్పి మెంటల్గా ఫిజికల్గా కూడా వాళ్ళు రెడీ అయ్యారు. కానీ వాళ్ళు ఈ రిలేషన్షిప్లో చాలా చాలా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే వాళ్ళు తన కళ్ళకి గంతలు కట్టుకొని ఈ రిలేషన్షిప్లో నేను ఎటువంటి త్యాగాన్ని చెయ్యలేను, ఎటువంటి ముందడుగు వెయ్యలేను, వీళ్ళకి నా ప్రేమను ఇవ్వలేను అని వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని మరీ ఉన్నారనమాట. తనకి తాను ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారు, హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు, హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటాము అని కూడా వాళ్ళకి తెలుసండి. అలానే మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కలిసి ఎంజాయ్ చేయాలి, మీతో ఎక్కడికైనా వెళ్ళాలి, ఇలా ఎన్నెన్నో అనుకుంటున్నారు. వాళ్ళకి పూర్తిగా తెలుసు మీ ప్రేమ ఏంటి, మీరు ఇచ్చే ఇంపార్టెంట్ ఏంటి, దానివల్ల వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళకైతే తెలుసు. కానీ ఇప్పుడైతే ఈ వీడియో చూసే సమయానికి మీరిచ్చే ప్రేమ ఇంపార్టెంట్ ఇవన్నీ వాళ్ళకు తెలిసినా కూడా, మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, మీతో రీయూనియన్ చెయ్యాలని వాళ్ళకు ఉన్నా కూడా, మీరు వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అని తెలిసినా సరే వాళ్ళు ఒక స్టబన్ పర్సన్ లాగా అలానే ఉండిపోయారు. ఏది కూడా తన నుంచి ప్రేమని కానీ లేదా ఒక కమిట్మెంట్ని కానీ ఏది ఇవ్వలేను, ఈ సిచ్యువేషన్లో నేను ఏమీ చేయలేను అని ఒక ఆలోచనలతో అయితే ఉన్నారు. అంటే కళ్ళకు గంతలు కట్టుకొని మొత్తం ఒక చీకటి ప్రపంచంలో వాళ్ళే ఎన్నెన్నో ఏవేవో అతిగా ఆలోచించుకొని తన చుట్టూ తను బౌండరీస్ అనేది సెట్ చేసుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు నేనైతే ఏమీ చేయలేను, నేను ఒక హెల్ప్లెస్ ఇలా అయితే ఫీల్ అయిపోతున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ మనసులో ఉన్న ఈ వ్యక్తికి మీరిచ్చే ప్రేమ తెలుసు, మీతో ఉంటే తను ఎంత సంతోషంగా ఉంటారో తెలుసు, మీరే తన లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనేది తెలుసు, అలానే మీతో రీయూనియన్ అవ్వాలని తెలుసు, మీకు తన ప్రేమను ఇవ్వాలని తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్నా సరే వాళ్ళైతే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అలానే వాళ్ళైతే సంతోషంగా లేరండి. వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ ఎన్నెన్నో ఆలోచనలతో సతమతమవుతున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రేమని ఏది కూడా వాళ్ళు చూడలేక ఒక హెల్ప్లెస్, అంటే నేను ఏమీ చేయలేను, నాకు ఎటువంటి హోప్ లేదు ఈ రిలేషన్షిప్లో అనే ఆ భావనతో ఆలోచనలతో అయితే ఉన్నారు. కానీ మీ పర్సన్కి అయితే ఖచ్చితంగా తెలుసండి, మీతో రీయూనియన్ అవ్వాలని తెలుసు, మీతో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారో అని తెలుసు, మీరు ఇచ్చే ప్రేమ విలువ తెలుసు, మీతో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా మంచిగా ప్రేమగా ఉండాలని వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూసే సమయానికైతే వాళ్ళు ఏది చేయలేను, నాకు అన్నీ తెలుసు, నా పర్సన్ ఎలాంటి ప్రేమ నాకు ఇచ్చిందనేది తెలుసు, కానీ నేనైతే ఇప్పుడు ఏది చేయలేను అని వాళ్ళే ఎన్నెన్నో ఓవర్ ఆ థింకింగ్తో తన చుట్టూ తాను బౌండరీస్ అనేది సెట్ చేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఏది కూడా చూడలేక ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేక వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో చాలా గందరగోళంలో ఉన్నారండి. కానీ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్లోకి రావాలి అనుకున్నా వాళ్ళు రాగలరనమాట. కానీ అలా రాలేకుండా కళ్ళకి గంతలు కట్టుకొని మరీ స్టబన్గా ఉన్నారనమాట.
కానీ వాళ్ళ మనసులో అయితే మీ మీద ఎనలేని ప్రేమ ఉంది. అలానే మీతో ఉంటే సంతోషంగా ఉంటాము అని తెలుసు. వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవితంలో ఒక విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ రావాలి అంటే అది మీ వల్లనే అనేది ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళైతే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు ఇచ్చే ప్రేమని వాళ్ళు కోరుకుంటారు. అలానే వాళ్ళ ప్రేమని కూడా మీకు ఇస్తారు. అంతవరకైతే నమ్మకంతో హోప్‌గా ఉండండి అని ఆ బాబాగారు చెప్తున్నారండి. బాబాగారి దయ వల్ల మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరాం.